యేసు ప్రభుని కేవలం తెలుసుకున్న వాళ్ళు కాదు క్రైస్తవులు. ప్రపంచంలో చాలా మందికి యేసు ప్రభు తెలుసు. ఏమంటారు? యేసు ప్రభు కూడా అందరి దేవుళ్ళలో ఒకడండి. యేసు ప్రభు ఇశ్రాయేల్ దేశంలో పుట్టి పెరిగాడు కాబట్టి ఇశ్రాయేల్కి మాత్రమే దేవుడు. ఆ బౌండరీ దాటాడంటే, ఆ సరిహద్దు దాటాడంటే యేసు ప్రభు పవర్స్ ఉండవని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుని కేవలం తెలుసుకున్నవాడు క్రైస్తవుడు కాదు, అనుదిన జీవితంలో ఆయన అనుసరించేవారు, ఆయన వెంబడించేవారు క్రైస్తవులు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఆర్ యు ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్? నీ చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నవాడవు, క్రీస్తును కలిగి ఉన్నవాడవు, నువ్వు క్రీస్తుకు చెందిన దానవని వారు గుర్తించారా? అలాంటి సాక్షార్థమైన జీవితం కలిగి ఉన్నావా? ఇది ప్రశ్న. యాంతియోకులో ఉన్న దేవుని బిడ్డలందరినీ, శిష్యులందరినీ కూడా క్రైస్తవులని పిలిచారు. క్రైస్తవ్యాన్ని గురించి మనం ఎన్ని విషయాలని చెప్పొచ్చు. చాలామంది తెలియక క్రైస్తవ్యాన్ని ఒక మతం అనుకుంటారు. కారణం ఏంటంటే, పూర్వదినాల్లో కొంతమంది క్రైస్తవ్యాన్ని మతంగా మార్చారు. మత కార్యక్రమాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు లోకంలో ఉన్నట్టుగానే సంఘంలో కూడా తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని మతంగా మార్చేశారు. యేసు ప్రభు ఉద్దేశం అయితే అది కాదు. మతాల్లోనూ, కులాల్లోనూ, ప్రాంతీయత భేదాల్లోనూ ఉన్న మనలందరినీ ఒక కుటుంబంగా చేయాలని, ఆయన కుటుంబంగా మనం పిలువబడాలనే మన కోసం తన రక్తాన్ని కార్చి, తన స్వరక్తం ఇచ్చి ఆయన మనం కొనుక్కున్నాడు. ఎందుకంటే మనం ఆయన వారుగా ఉండాలని, ఆయన ప్రజలుగా ఉండాలని.